ప్రకాష్ రాజ్ గారినే యాక్టింగ్ సూపర్. ఈ సినిమా హీరో మాత్రం ప్రకాష్ రాజే. ప్రకాష్ రాజ్ గారి మీదనే స్టోరీ నడుస్తుంది. కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ ఈ చిల్లర్ గారికి ఎందుకు ఇవ్వాలి? ఆ చిల్లర్ జొన్నలగడ్డ సిద్ధు అన్న ఒక్కడే బాగుంది. మిగతాది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం తప్పిది. 5కి 0, 5కి 0, 0 అన్ని గుడి సున్నలు ఇస్తా. జాగ్ మూవీ చూసినా ఫస్ట్ హాఫ్ అయితే దొబ్బింది. సెకండ్ హాఫ్ జొన్నలగడ్డ సిద్ధు హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో కూడా బాగానే ఉంది. హీరో ఒక్కడే, నేను చెప్పేది ఒక్కడే, మీరు అందరూ మళ్ళీ వేరే విధంగా రాసుకో బాగున్నాడు. జొన్నలగడ్డ సిద్ధు అన్న ఒక్కడే బాగుంది. మిగతాది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ లైన్ బాగుంది. కాకపోతే డైరెక్షన్ మన భాస్కర్ ఉన్నాడు కదా, భాస్కర్ స్టోరీ తీసే విధానం జొన్నలగడ్డ సిద్ధుకి ఆయన వే ఆఫ్ టాప్లా ఆయనకు సూట్ అయ్యేలా తీయలేని మూవీ. మ్యూజిక్ మాత్రం మొత్తం తప్పిది. డ్యాన్సు మన జానీ మాస్టర్ అవకాశం ఇచ్చిరు, మంచిగా యూజ్ చేసుకుంటే బాగుండే. కాకపోతే జానీ మాస్టర్ రాగానే నెక్స్ట్ లెవెల్ కొద్దిగా ఒక సెకండ్ వస్తాడు ఏమో, క్యారెక్టర్ ఉందేమో, నెక్స్ట్ లెవెల్ పోతుందేమో మూవీ అని అనిపించింది. కాకపోతే ఆయన ఒక 2 నిమిషాలు, 1 సెకండ్ కూడా రాడు. ఆయన నాకు కొద్దిగా ఎట్లనో అనిపించింది. ఆయన కొద్దిగా నాకు ఫీలింగ్ రాలే. ఆయన ఉంటే బాగా అనిపించింది జానీ మాస్టర్ చూడగానే. ఇక డ్యాన్స్ ప్రకారంగా, సాంగ్ ప్రకారంగా నేనైతే 0, 5కి 0, 5కి 0, 0 అన్ని గుడి సున్నలు ఇస్తా. నేను ఈ 2.5 రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే, నాకు జొన్నల హీరో ఒక్కడే నచ్చుడు. హీరో తప్ప ఆ హీరోయిన్ ఉంది కానీ ఆ హీరోయిన్ ఆమె ఎందుకు వచ్చిందో, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదో ఏజెన్సీ ఉంటుంది. జాక్ మూవీలో ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి. హీరోయిన్ పని ఏం బాలే. ఇక సమాజానికి మాత్రం యూజ్ఫుల్, ఫ్యాన్స్కి మాత్రం ఫట్ చేస్తుంది, ఫ్యాన్స్కి మాత్రం నచ్చదు ఈ మూవీ. కామన్ పీపుల్ కూడా నచ్చదు. ఏదో సమాజం పట్ల నెక్స్ట్ లెవెల్ చూపిద్దామని అనుకుంటూ మన భాస్కర చూపించలేకపోయినని నాకు అనిపించింది. ప్రకాష్ ఎవరు ప్రకాష్ రాజ్ గారి రైట్ అన్నా. మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ మీద పశ అన్నా, నువ్వు ఎస్ఎస్బిటి నువ్వు తినాలి. ప్రకాష్ రాజ్ గారినే యాక్టింగ్ సూపర్. ఈ సినిమాకి హీరో మాత్రం ప్రకాష్ రాజే. ప్రకాష్ రాజ్ గారి మీదనే స్టోరీ నడుస్తుంది. కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ ఈ చిల్లర్ గారికి ఎందుకు ఇవ్వాలి? మీరు క్వశ్చన్ అయ్యా, నువ్వు ఏ ఛానల్ రైట్. ఈ గాడిదకి నేను ఎందుకు తిడుతున్నా అంటే, ఈ చిల్లర గాడిదకి లేదు అమ్మతోడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తిట్టినా కాబట్టి కాదు, తెలుగు భాష అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఈ చిల్లర గానికి ఇష్టం ఉండదు. అరే చిల్లర కొడుగా, మొన్న నీకు మా ప్రెసిడెంట్లో నీకు లీల పెట్టించినావు కదరా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిండు కదా. నీకు అసలుకి బయట ఆర్టిస్టులకు వచ్చి మా ప్రెసిడెంట్గా మధ్యలో ఓడిపోయినావు. మా తెలుగు ప్రజలు, మా తెలుగు ఆర్టిస్ట్ యూనియన్ ముందే ఆలోచించి విష్ణుబాబుకు కట్టబెట్టారు పదవి, ముందే ఆలోచించే పెట్టారు. కాకపోతే అన్న మీ ట్విట్టర్ ఫాలో అవ్వరు అనుకున్నా, ఎస్ఎస్పి టీవీ అన్న. మీరు ఆ చిల్లర తెలుగు ప్రజల మీద చులకనగా ట్వీట్ చేస్తుంటాడు, తెలుగు భాష మీద చులకనగా ట్వీట్ చేస్తుంటాడు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చులకనగా ట్వీట్ చేస్తుంటాడు. ఇలాంటి చిల్లరగాలకు మనం ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలి? అవును, మళ్ళీ ఇప్పుడు ఆ క్యారెక్టరు ఎవరు భర్తీ చేస్తారని మీరు క్వశ్చన్ వేయాలి. ఎవరు భర్తీ చేయాలంటే మన జగపతి బాబు లెజెండ్, ఇండియాకి నెంబర్ 1 క్యారెక్టర్. మరి అంతే అంటున్నా, ఇలాంటి చిల్లర్ గాళ్ళకు క్యారెక్టర్ ఇవ్వకూడదని నేను భాస్కర్ నీకు ఇంకోసారి నీ మూవీలో ఇలాంటి చిల్లర గాళ్ళ క్యారెక్టర్ ఇచ్చిరనుకో బాగుండదన్న. ఎందుకంటే మేము వచ్చి నీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తాం. నువ్వు ఈ మంచోళ్ళు, ఇగో బయట వాళ్ళు కూడా మనోళ్ళే, బయట ఆర్టిస్టులో మంచి, నువ్వు ఈ క్యారెక్టర్ నేను వద్దంటలేదు. కాకపోతే వాడు మన సొమ్ము మన ఫుడ్ తినేటప్పుడు మన గురించి కూడా ఆలోచించాలి కదా. మన తెలుగు వాళ్ళని కాళ్ళతో తన్నినప్పుడు మనమెందుకు డబ్బులు కొనిచ్చి మరి ఆయనకి ఫుడ్ పెట్టాలి? ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ చిల్లరాడు ఒక బెట్టింగ్ రాయడు, యువతను చెడగొడతాడు. యువతను చెడగొట్టే గాడిది సినిమాలో వచ్చి నేను మంచోని, నేను పతికించని, నేను సుధపప్పుని అంటే మేము నమ్ముతామే. ప్రకాష్ రాజా, దయచేసి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని భర్తీ చేయాలంటే జగపతి బాబు ఉన్నాడు, లేజెండ్ యాక్టర్, ఇండియన్ యాక్టర్. అదేవిధంగా సాయి కుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి ఈ క్యారెక్టర్. ఆ గాడిదగా ఎందుకు ఇవ్వాలి? మనము ఏం చెప్పాలి? మనమంటే ఇష్టం ఉండదు, మన తెలుగు భాష అన్న ఇష్టం ఉండము, తెలుగు వాళ్ళమంటే ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళం మనం ఎందుకు సపోర్ట్ చేయాలని నాకు ఒక్కటే బాధ అన్న. నేను ఓవరాల్గా చెప్తున్నా, జొన్నలగడ్డ సిద్ధన్న
ఆల్ ద బెస్ట్. నువ్వు పెట్టిన బడ్జెట్ రావాలని కోరుకుంటున్నా, రాదని నా లోపల ఇన్నర్ ఫీలింగ్. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, నువ్వు పెట్టిన బడ్జెట్ రావాలి. నేను మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున 100% నీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. స్టోరీలు మంచిగా ఎంచుకో. మేము ఇచ్చే రేటింగ్ 2.5. జై హింద్, జై బీఎస్పీకే.